హల్లెలూయా. మీ జీవితంలో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో చూడబోతున్నారు. ఆయన విడుదలను చూడబోతున్నారు, అద్భుతాన్ని చూడబోతున్నారు, ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు, అభిషేకాన్ని చూడబోతున్నారు, స్వస్థతను చూడబోతున్నారు, దైవ దీవెనలు చూడబోతున్నారు. హల్లెలూయా. మీరు మీ పక్షముగా మీరు ఏం చేయాలంటే దేవుని మాటకు విని లోబడాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అతను, ఒక ముసలివాడు కొండపైకి ఎక్కుతూ ఉన్నాడంట. ఎక్కుతున్న టైంలో సడన్గా కాలు జారింది. కాలు జారిపోయి దొర్లుతూ 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 లాస్ట్లో ఒక చెట్టు ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతున్నాడు. వేలాడుతూ, ప్రభువా నన్ను రక్షించండి, ఇంకా కొద్ది కాలం ఈ భూమిలో బ్రతకాలని ఉంది, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని అడుగుతా ఉన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నిన్ను కాపాడటానికి కోసమే నేను ఉన్నా, కానీ నువ్వేం చేయాలంటే ఆ చెట్టు కొమ్మను విడిచిపెట్టాలి. విడిచిపెడితే అప్పుడు నేను ఏం చేస్తానంటే నిన్ను పట్టుకుంటాను. కీడు నుండి తప్పించబడతావు, శోధన నుండి తప్పించబడతావు, నీ ఆయుష్ కాలం పొడిగించబడితే అని చెప్పి దేవుడు మాట్లాడాడంట. తనకు కూడా దేవుని మాట విని లోబడాలనే ఆశ ఉంది, కానీ లోపల ఏదో ఒక శక్తి, నువ్వు విడిచిపెడితే నువ్వు చచ్చిపోతావు, కింద చూడు ఒక పెద్ద అగాధం ఉంది, ఈ అగాధంలో పడి చచ్చిపోతావు, కాబట్టి నువ్వు విడిచిపెట్టబాకు అని లోపల ఉండే ఒక స్వరం. దేవుడు ఏమంటున్నాడు? విడిచిపెట్టు, నేను పట్టుకుని నేను కాపాడుతాను, ఎట్టి పరిస్థితుల్లో నేను కాపాడుతా, నువ్వు మాత్రం ఏం చేయాలి? విడిచిపెట్టు అంటున్నాడు. తన మనసు ఏం చెప్తుంది? విడిచిపెడితే నువ్వు చచ్చిపోతావు. మరి పట్టుకుంటే నువ్వు చనిపోవా? ఎన్ని రోజులు పట్టుకొని వేలాడతావు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకున్నావో ఆ కొమ్మ నిన్ను కాపాడుతాయి అనుకుంటున్నావు. చెట్టు ఒక కొమ్మ నిన్ను కాపాడుతాయా? మీరు చెప్పండి, దేవుడు కాపాడుతాడా లేకపోతే తన పట్టుకున్న కొమ్మ కాపాడుతాయా? దేవుడే కాపాడుతాడు. మాట తప్పని వాడు, మాట ప్రకారం చేసే దేవుడు యేసు ప్రభు. చెట్టు ఒక కొమ్మ సృష్టి. కొమ్మను విడిచిపెట్టు అన్నవాడు ఎవరంటే సృష్టికర్త. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరికి పవర్ ఎక్కువ? సృష్టికి పవర్ ఎక్కువవా, సృష్టికర్తకు పవర్ ఎక్కువవా? సృష్టికర్తకే పవర్ ఎక్కువ. పట్టుకొని వేలాడుతూ రెండు మనస్సుతో తడపడుతున్నాడు. ఎంతమంది ఈరోజు రెండు మనస్సుతో తడపడుతున్నారు? విడిచిపెట్టాలని ఒక మనస్సు, విడిచిపెట్టకూడదు అని ఇంకొక మనస్సు. ఈ రెండు మనస్సుతో తడబడుతున్న వాళ్ళు ఎంతమంది? ఇతను కూడా రెండు మనస్సుతో తడబడుతున్నాడు. విడిచిపెట్టాలని ఒక మనస్సు, విడిచిపెట్టకూడదని మరి ఒక మనస్సు. చివరికి ఒక తీర్మానానికి వచ్చాడు. దేవుడు చెప్పి విడిచిపెడితే ఒకవేళ చనిపోతే కనుక పరలోకం వెళ్ళగలుగుతాం. దేవుడు చెప్పకుండా వేలాడుతూ వేలాడుతూ చెయ్యి నొప్పి వచ్చి నేను గనక విడిచిపెడితే, నాకు నేనే సోదాగా విడిచిపెడితే నేను నరకానికి పోతాను. కొమ్మ ఇరిగితే నరకానికి పోతాను. కాబట్టి యేసు చెప్పింది చేయటమే ఆశీర్వాదం, యేసు చెప్పినట్టు లోబడటమే ఆశీర్వాదం అని ప్రభుతో సమాధానపడ్డాడు.
ఏమని సమాధానపడి ఉంటాడు? ప్రభువా, నీ మాట చెప్పున రాత్రి అంతా నేను ప్రయాసపడ్డాను, నాకు ఒక్క చేపలు కూడా దొరకలేదు, కానీ నీ మాట చెప్పున నేను వలలు వేస్తానని పేతురు చెప్పినట్టు ప్రభువా, ఇంతసేపు నీ మాటకు లోబడలేదు, నన్ను ఈ కొమ్మ రక్షించలేదు, కానీ ఇప్పుడు నీ మాట చెప్పున నేను విడిచిపెడతాను, నా ప్రాణం నీ చేతిలో ఉన్నాయి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి ప్రభు అంటూ ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. ఇలాగా తిరుగుతూ తిరుగుతూ కిందకు వచ్చేసరికి ఒక పెద్ద కళ్ళుకి కనిపించలేని ఒక పెద్ద వల ఉందన్నమాట, నెట్ ఉంది. ఏంటంటే కింద ఒక షూటింగ్ జరుగుతుంది ఆఘాతంలో. ఆ షూటింగ్లో హీరో వచ్చి దూకటం, అది షూటింగ్ అన్నమాట. ఆ హీరో దూకలేదు, ఈ ముసలివాడు ఈ హీరో దూకాడు. దాంట్లో ఒక చిన్న దెబ్బ కూడా తగలేదు. కొట్టండి గట్టిగా చెప్పట్లు హల్లెలూయా. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడంట, ప్రభా విడిచిపెట్టమన్నారు కానీ ఇక్కడ వలలు ఉందనే సంగతి నాకు చెప్పలా. వలలు ఉంది అని చెప్పి ఉంటే కనుక ఎప్పుడో నేను విడిచిపెట్టేవాడిని, ఎప్పుడో నేను బయటపడేవాడిని, నాకు వలలు ఉన్న సంగతి నీకు చెప్పలేదు అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, ఒరే నైనా, నీకు లేఖన భాగం తెలియదేమో, తను ప్రేమించిన వారికి సిద్ధపరచబడిన వాటిని కళ్ళు చూడలేదు, చెవులు వినలేదు, హృదయానికి గోచరం కాలేదు. నేను దాచిపెట్టిన మేలును చూచేవాడు ఎవడు? నేను నా బిడ్డల కోసం దాచిపెట్టిన మేలును గ్రహించేవాడు ఎవడు? దాని గురించి మాట్లాడేవాడు ఎవడు అని దేవుడు మాట్లాడారట. మనుషులు మాట వింటే ఇప్పుడు నీకు బాగున్నట్టు ఉంటుంది, కానీ జీవితాంతం నువ్వు బాధపడాల్సి ఉంటాయి. నీ మనస్సుకు నచ్చినట్టు నువ్వు నడుచుకుంటే ఇప్పుడు బాగున్నట్టు ఉంటుంది, కానీ లైఫ్ లాంగ్ నువ్వు బాధపడతావు. దేవునికి లోబడటం అనేది ఇప్పుడు కష్టంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, కానీ జీవితాంతం నువ్వు ఏం చేస్తావు? ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. సమాధానం, సంతోషం నీ జీవితంలో నది వలె ప్రవహిస్తాయి. దేవుడిని వర్ధల చేస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుండి 13 వచనములో ఎవరికి ఆశీర్వాదం రాయబడ్డాయి? ఒక్క మాట చెప్తాను, నువ్వు కిందవాడుగా కాదు పైవాడుగా చేస్తాను, నువ్వు తోక కాదు తలగా చేస్తాను, నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉంది, నా మాటను శ్రద్ధగా విని నా మాటకు లోబడేవాడికి ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుతా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమిలో ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు? ఆయన మాటను శ్రద్ధగా విని ఆ మాటకు లోబడితే నిన్ను భూమిలో ఉన్న సమస్త జనుల కంటే నిన్ను పైవాడుగా దేవుడు హెచ్చిస్తాడు. కొన్నిసార్లు ఆయన మాటకు లోబడటం కొంచెం కష్టంగా అనిపిస్తాయి, నొప్పిగా అనిపిస్తాయి, బాధగా అనిపిస్తాయి, చేదుగా అనిపిస్తాయి. కానీ ఆ క్షణం ఆ చేదును మీరు అనుభవించగలిగితే, కొద్ది క్షణం ఆ బాధను మీరు అనుభవించగలిగితే మీరు జీవితాంతం ఆశీర్వదించబడతారు, జీవితాంతం మేలును అనుభవిస్తారు, జీవితాంతం దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు, విడుదలను అనుభవిస్తారు, స్వస్థతను అనుభవిస్తారు. ఈ సమస్త భూమిలో ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. కానీ దేవుని మాటకు లోబడం కదా, మన మనసుకు నచ్చినట్టే చేస్తాం, మనుషులను సంతోషపెట్టడానికే ప్రయత్నం చేస్తాం. గలాతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో
పరిశుద్ధ పౌలు అంటున్నాడు, ఇంకను నేను మనుషులను సంతోషపెట్టిన వాడినైతే దేవుని సంతోషపెట్టకపోతాను అంటున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఆ మురికి వస్త్రాన్ని నువ్వు విడిచిపెట్టి నేను ఇచ్చే కొత్త వస్త్రాన్ని నువ్వు తొడుక్కుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు అభిషేకం కలుగుతాయి, వరాలతో నింపబడతావు, మహిమతో నింపబడతావు, దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడతావు. దావీదు జీవితానికి వస్తే మొదటి సామెయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు తన ఒంటి మీది సౌలు రాజుగారు తొడిగిన వస్త్రాన్ని విడిచిపెట్టాడు. 17వ అధ్యాయం 38-39, 17:38 and 39. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళకలిగినది లేదని చూచుకొని, తరువాత దావీదు, ఇది నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్రను చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నరి రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. రాజుగారు ఇచ్చిన యుద్ధ వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎవరైనా ఒక పెద్దోళ్ళు ఇచ్చిన వస్తువులను వాళ్ళు ఎదురుగానే పడేస్తే వాళ్ళకు బాధ వస్తుందా రాదా? ఈ రాజును కాదు, సౌలును సంతోషపెట్టడం కంటే దేవుని సంతోషపెట్టడమే మంచిదనుకున్నాడు దావీదు, ఉత్తమం అనుకున్నాడు. అందుకొరకు సౌలు చూస్తుండగా ఆ సౌలు రాజుగారు ఇచ్చిన ఆ వస్త్రాన్ని గద్దింపు వలన పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడు కాబట్టి దాన్ని విడిచిపెట్టేశాడు. నాకు వద్దు. దాని బలితో గోలియాతును జయించి రాజరీగ కుటుంబంలో ప్రవేశించాడు. ఇంకొక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. ఏంటంటే అభిషేకం యొక్క ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడింది. అభిషేకం యొక్క ఉద్దేశము మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే దేవుడు తొడగని వస్త్రాన్ని విడిచిపెట్టటమే. దేవుడు ఇచ్చింది 1 రూపాయి అయినా అది ఆశీర్వాదం, దేవుడు ఇవ్వలేని 1 కోటి రూపాయలైనా అది శాపం. ఎంతమందికి అర్థమైంది? దేవుడిచ్చిన 1 రూపాయి ఆశీర్వాదం, దేవుడు ఇవ్వలేని 1 కోటి రూపాయలైనా అది నీకు ఆశీర్వాదం కాదే, అది జీవితాంత శాపం అయిపోతాయి. దేవుడు ఇవ్వని పెద్ద చదువుకున్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, ఆస్తిపరుడిని, దేవుడు ఇవ్వని దేవుడి చిత్తంలో లేని వ్యక్తిని వివాహం చేసుకొని జీవితాంతం ఏడవడత కంటే దేవుడు ఇచ్చిన 1 సామాన్ని వివాహం చేసుకొని సంతోషంగా బ్రతకటం మంచిదే. ఎంతోమంది యవనస్తులు జీవితంలో నష్టపోయిన వాళ్ళు నేను చూస్తున్నాను గడిచిన 32 సంవత్సరాలుగా. ఆశ కొలది, ప్రేమ కొలది, ఎవరినో ఒకరు దేవుడు నిర్ణయించలేని, దేవుడి చిత్తములో లేని వ్యక్తిని వివాహం చేసుకొని జీవితాంతము ఏడ్చేవాళ్ళు, కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళు, పెద్దల మధ్యలో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలస్యమైనా పర్వాలేదు, దేవుడి ఏర్పాట్లో ఉన్న వ్యక్తితో సంబంధం కలిగి ఉండటమే ఆశీర్వాదం. మీ పిల్లలకు కూడా అంతే. దేవుని చిత్తంలో లేని వాళ్ళని మీరు ఏం చేయకూడదు, జాయిన్ చేయకూడదు. ఎక్కడైనా ఎద్దును గాడిదను కలిపి దున్నుతారా? దున్నగలుగుతామా? చెప్పండి, దున్నలేమో. దేవుని బిడ్డలారా, ఈ భూమిని కడిగ చీకటికి అమ్మబోతున్నాయి, కానీ యెహోవా మహిమ మన మీద ఉదయించబోతున్నాయి. హల్లెలూయా. తెగులు రూపంలో, శాప రూపంలో, అనారోగ్య రూపంలో, వేదన రూపంలో ఈ భూమిని కడిగ చీకటికి అమ్మబోతున్నాయి, కానీ నీ మీద యెహోవా మహిమ ఉదయించబోతున్నాడు.
నువ్వు చేయాల్సింది ఏంటంటే రాజరీగ కుటుంబంలో దావీదులాగా గొలియాతును చేయించి ప్రవేశించలాగన సౌలు వస్త్రాన్ని పడాయి. సౌలు ఇచ్చే వస్త్రం చాలా కాస్ట్లీ, యుద్ధ వస్త్రం. ఆయన వేసుకున్న వస్త్రాన్ని ఎవరికి తొడిగించాడు? దావీదుకు తొడిగించాడు. అది కాస్ట్లీగా కనపడవచ్చు, శ్రేష్టమైనదిగా నీ దృష్టికి కనపడవచ్చు, రమ్యమైనదిగా నీ దృష్టికి కనపడవచ్చు. కానీ అట్లా రాజవస్త్రం తొడుక్కొని, రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు తొడుక్కుంటున్న యుద్ధ వస్త్రం తొడుక్కొని గొలియాతును ఎదుర్కోవటం దేవుని చిత్తంలో లేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టాడు దావీదు. అందుకొరకే గొలియాతును జయించాడు. తర్వాత రాజరీగ జీవితంలో ప్రవేశించాడు. మురికి వస్త్రాన్ని నీ మనసు నుండి ఈరోజు తీసేసుకో, నీ ఒంటి నుండి తీసేసుకో. దేవునికి నీకు అడ్డుగోడగా ఉన్న సమస్తాన్ని ఈరోజు విడిచిపెట్టు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఒక మనిషి యొక్క జీవితంలో దేవుడు అభిషేకించబడిన ఉద్దేశం నెరవేర్చబడాలంటే సౌలు వస్త్రాన్ని మన నుండి తీసేసుకోవాలి. వస్త్రం కాదు మనల్ని కాచేది, కాపాడేది దేవుడే. మనల్ని కాపాడుతాడు, దేవుడే మనల్ని రక్షిస్తాడు, దేవుడే మనల్ని భద్రపరుస్తాడు, దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. నంబర్ 2, ఆదికాండం 39వ అధ్యాయం 12-13 చదువుతాం. జెనసిస్ 39 verse 12 and 13. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. హల్లెలూయా. అక్కడేమో దావీదు సౌలు వస్త్రాన్ని విడిచిపెట్టాడు, ఇక్కడేమో యోసేపు పోతీఫర్ భార్య వస్త్రాన్ని విడిచిపెడుతున్నాడు. అదేనండి, యోసేపు తన వస్త్రాన్ని కదా విడిచిపెట్టాడు అని మీరు అనవచ్చు. అందరు నా వైపు చూడండి. నా చేతిలో ఒక ఉంగరం ఉంది అనుకుందాం. ఉంగరాన్ని ఎవరో ఒకరు నాకు తెలిసిన వ్యక్తి ఈ రోజుకి ఇవ్వండి, నేను పెళ్ళికి వెళ్తున్నానని చెప్పి తీసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ ఉంగరం ఎవరిది అనుకుంటారు? కొంచెంమంది ఇంకా మంచిగా కరెక్ట్గా చెప్పండి, ఆడవాళ్ళు పెళ్ళికి వెళ్ళినప్పుడు చైన్స్, గోల్డ్ చైన్ అవి ఇవి లేకపోయినా పక్కింటి వాళ్ళ దగ్గర ఏమంటారంటే, నేను పెళ్ళికి వెళ్తున్నాను, కొంచెం మర్యాదగా కనపడాలి కదా, కొంచెం నేను చైన్ ఇవ్వు, నేను వేసుకొని వచ్చి నేను నైట్ ఇచ్చేస్తాను చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గర. అక్కడ పెళ్ళిలో చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆ చైన్ ఎవరిది అనుకుంటారు? ఎవరికి డౌట్ రాదు, వేసుకున్న ఆవిడదే. ఇప్పుడు ఇది ఎవరైతే వేసుకున్నారో ఆవిడదే అనుకుంటారు. ఇప్పుడు యోసేపు ఒక వస్త్రం ఎవరి చేతిలో ఉంది? పోతీఫర్ భార్య చేతిలో ఉంది. చూచిన వాళ్ళందరికీ అది ఎవరి వస్త్రం అని తెలుస్తాయి? పోతీఫర్ భార్య వస్త్రం అని తెలుస్తాయి. పోతీఫర్ భార్య వస్త్రం పాపానికి గుర్తు. దేవునామానికి స్తోత్రం. యోసేపు తన ఒంటి మీద తొడిగినంతసేపు యోసేపు వస్త్రం పవిత్రంగా ఉంది. ఎప్పుడైతే అది పోతీఫర్ భార్య చేతికి వెళ్ళిందో ఆ వస్త్రం ఏమైపోయిందంటే అపవిత్రమైపోయింది. ఇప్పుడు ఆ వస్త్రం ఎవరిది? ఆ వస్త్రం ఏంటి? అపవిత్ర వస్త్రం. ఆమె ముట్టుకుంది కాబట్టి, పట్టుకుంది కాబట్టి ఈ వస్త్రాన్ని నేను మరలా దొడుకోను, నాకు ఈ వస్త్రమే వద్దనుకొని వెళ్ళిపోయాడు. దానివలన ఫ్యూచర్లో యోసేపు శ్రమ అనుభవించాడా లేదా? చాలా శ్రమ అనుభవించాడు. యోసేపు చరిత్ర చదివిన వాళ్ళకి తెలుసు. పోతీఫర్ భార్య, నాతో వాడు పాపం చేశాడు కాబట్టి ఇదిగో ఆయన వస్త్రం చూసుకోండి, నేను వస్త్రం పట్టుకున్నాను, నా మీది నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు, ఆయన పట్టుకున్నాను కానీ వస్త్రం వదిలేసి వెళ్ళిపోయాడు అన్నాడు. ఆయన తీసుకెళ్ళి జైల్లో వేశారు. కానీ ఎంతో కాలం జైలు లేదు. ఈ యొక్క ప్రతిష్ట కోసం దేవుడు ఆయన సన్మానించాడు.
దేవుని కోసం తీసుకున్న ఈ నిర్ణయం కోసం దేవుడు ఆయన్ని సన్మానించాడు. ఎలాగ సన్మానించాడు తెలుసా? ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం చదవండి. ఆదికాండం 41:42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిన పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఐగుప్తు దేశమంతా ఆయన అధికారిగా చేశాడు. సౌలు వస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడేమో గోలియాతును చేయించి రాజరిక కుటుంబంలో చేర్చబడ్డాడు. ఇక్కడ యోసేపు పోతిఫర్ భార్య చేతిలో తన వస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమో రాజుగారికి సమానమైన అనుభవం కలిగిన ఒక రాజుగా, ఒక చిన్న రాజుగా, ప్రధానిగా, ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. రాజవస్త్రం తొడిగించాడు. దేవుని కోసం నువ్వు 100 రూపాయలు విలువ కలిగిన వస్త్రాన్ని విడిచిపెడితే దేవుడు నీ కోసం 1000 రూపాయలు విలువ కలిగిన వస్త్రాన్ని నీకు ఇస్తాడు. మీరు చేయాల్సినంతా ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఒక చిన్న సాక్రిఫైస్ యోసేపు లాగా చెయ్యాలి. పోతిఫర్ భార్య చేతుల పట్టుకున్న వస్త్రాన్ని విడిచిపెట్టాలి. ఎంతటి కష్టమైనా సరే, ఎంతటి బాధకరమైనా సరే, ఎన్నో రోజులుగా నువ్వు భద్రపరిచిన వస్త్రమైనా సరే, ఆమె పోతిఫర్ భార్య పట్టుకుంది కాబట్టి అది ఇంకా నీకు వద్దు. మొదటిది, దేవుని మాటకు లోబడి దాని ప్రకారం నడుచుకోవాల్సిన అంశాన్ని గురించి మాట్లాడుతున్నాను. వస్త్రాన్ని తీసుకొని మాట్లాడుతున్నాను. వస్త్రం అనే సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాను. మొదటిగా నువ్వు వస్త్రాన్ని, ఆ రాజు సౌలు ఒక వస్త్రాన్ని విడిచిపెడితే అభిషేకించబడిన ఉద్దేశం ఇలా నెరవేర్చబడతాయి. దేవునికి ఉద్దేశం నెరవేర్చబడతాయి. నంబర్ 2, యోసేపు పోతిఫర్ భార్య అపవిత్రపరిచిన ఆ వస్త్రాన్ని విడిచిపెట్టడం వలన ప్రధానిగా రాజకుటుంబం, పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు లోబడే మనసు దయచేయమని అడుగుతున్నాను అయ్యా. నీకు లోబడే మనసు దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడే లోబడి నీకు దగ్గర అవడానికి సహాయం చేయండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. విడుదల దయచేయండి ప్రభా. అభిషేకం దయచేయండి. ఆశీర్వాదముతో నింపండి. దైవిక ప్రసన్నముతో నింపమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.